గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విశేషాలు. సో ఈరోజు నా హ్యాపీ బర్త్డే టు మీ. ఈరోజు నా బర్త్డే. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ నా బర్త్డే అంటే నాకు చాలా ఎగ్జైట్మెంట్ ఉండేది. ఇయర్ అంత ఎగ్జైట్మెంట్ లేదు, బట్ చుట్టుపక్కల ఉన్న మన ఫ్రెండ్స్ వల్ల ఆటోమేటిక్ ఎగ్జైట్మెంట్ వచ్చేస్తుంది కదా. ఈసారి సేమ్ నాకు అంతే, నా ఫ్రెండ్స్ వల్ల చాలా ఎగ్జైట్మెంట్ వచ్చేసింది. 12కి బయటికి పోయినాను, కేక్ కటింగ్ అయిపోయింది, నా ఫ్రెండ్స్ వచ్చినారు. దే మేడ్ మై బర్త్డే మోర్ స్పెషల్. అండ్ అసలు నైట్ అంతా నిద్ర లేదు, కొంచెం సేపు ఒక 2 hours ఏమో పడుకున్నా అంతే. అంటే 2:30కి పడుకొని మళ్ళీ 4:45 అంతా మెలకు అయిపోయింది. 5 నుంచి 6:30 వరకు మా హాస్టల్లో కొంచెం వాటర్ ప్రాబ్లం ఉండే, దానివల్ల లేట్ అయిపోయింది. ఇప్పుడు లేచి రెడీ అయ్యాను గైస్, రెడీ అయ్యాను. ఇప్పుడు నా ఫ్రెండ్ అంటే నా బెస్ట్ ఫ్రెండ్, 6 years ఆఫ్ ఫ్రెండ్షిప్ మాది. తను ఇప్పుడు లేచి రెడీ అవుతుంది, ఐ మీన్ స్నానానికి వెళ్ళింది. తనే నాకు శారీ డ్రేప్ చేసి వెళ్ళింది. తను వచ్చేలోపు మొత్తం అంతా రెడీ అయిపోతాను, వెళ్ళి టెంపుల్కి వెళ్ళి రావడం. టెంపుల్లో వ్లాగ్ కంటిన్యూ చేస్తా, అండ్ ఈ వ్లాగ్లో నా బెస్ట్ ఫ్రెండ్ని కూడా చూపించడానికి ట్రై చేస్తా. ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్. ఇండియా చాలాసేపటి వెయిటింగ్ తర్వాత ఇంకా ర్యాపిడో బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయినాము టెంపుల్కి. సో టెంపుల్కి వచ్చేసిన, ఈ మెట్లేందో అమ్మా. నేను ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని, మేము వెళ్ళింది మినీ టీటీడీ. బాగుంటుంది టెంపుల్, చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఏమైంది అంటే మేము వెళ్ళేసరికి చాలా క్యూ లైన్ ఉంది, ప్లస్ ఏంటి అంటే నైవేద్యం పెడుతున్నారు అని చెప్పేసి క్లోజ్ చేసినారు, కట్టన్ వేసినారు. కొంతసేపటి తర్వాత ఓపెన్ చేసినారు. అట్లా రికార్డ్ చేసిన చూపిద్దామని గుడి. డన్ విత్ ద దర్శనం. అండ్ ఐఎమ్ లీవింగ్ నా గైస్. బర్త్డే నాదే, అండ్ ఏంటంటే కేక్ కూడా నేను వేసుకోవాలి. కేక్ ఇప్పుడు మా రూమ్లో డెకరేషన్ చేస్తుంది మా ఫ్రెండ్ మౌనిక. అది కూడా నేనే హెల్ప్ చేయాలి ఇప్పుడు. ఐ విల్ షో యూ గైస్. ఆల్రెడీ చెప్పినా కదా, మా ఫ్రెండ్ నాతోనే పని చేపిస్తుంది. ఇప్పుడు అంటే బెలూన్స్ ఊదడం అయిపోయింది, డెకార్ బ్యాక్గ్రౌండ్ అది చేయడం స్టార్ట్ చేస్తున్నాము. అసలు మాకున్నంత పిచ్చి, మాకున్నంత వెర్రి ఈ ప్రపంచంలో ఎవ్వరికి ఉండదు. నా బర్త్డే నేనే డెకార్ చేస్తున్నా. చూద్దాం ఎట్లా అవుతుందో, ఎట్లా టర్న్ అవుట్ అవుతుందో. అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ని కూడా చూపెడతాం. నా బెస్ట్ ఫ్రెండ్ అంటే 6 years నుంచి ఫ్రెండ్స్, జాన్ మిస్ హాయ్ 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 హాయ్. తను నా బెస్ట్ ఫ్రెండ్. ఆల్మోస్ట్ 6 years అయిపోయింది, 7 years దగ్గరలో ఉన్నాం. బెస్ట్ ఫ్రెండ్స్ మేము అప్పటి నుంచి కాదు, మధ్యలో బెస్ట్ ఫ్రెండ్స్ అయినాము. ఎవ్రీ సిచ్యువేషన్, ప్రతి సిచ్యువేషన్లో షీఈ్ విత్ మీ, ఐఎమ్ విత్ హర్. ఇట్లా కంటిన్యూ అయితేనే ఉంది. డెకరేషన్ నాతో చేపిస్తుంది సార్, మనతో అంత ఉంటుంది మరి. అట్లా ఉంటుందా? నేను ఒక్కదాన్ని ఎంత చేసుకుంటా చెప్పండి, మీరైనా కూడా ఎట్లా ఇచ్చాం. సో డెకరేషన్ కంటిన్యూ చేస్తూ వ్లాగ్ కూడా కంటిన్యూ చేద్దాం. డెకరేషన్ విల్ సీ యూ. బాయ్ బాయ్. డెకోర్ చేయడం స్టార్ట్ చేసినాము. అదంతా చాలా చిక్కుగా ఉంది, అసలు అతుకుద్దా అతకదా అని చెప్పి టెన్షన్ పడుకుంటానే ట్రై చేసినాము, స్టార్ట్ చేసినాము. ఎట్లనో ఒకలా మొత్తానికి అయితే కంప్లీట్ చేసినాము. ఫైనల్లీ చూడడానికైతే బాగానే ఉంది, పిక్స్ కూడా బాగానే వచ్చినాయి, బాగుంది. రెడీ అయ్యి కూర్చున్నా, స్టార్ట్ చేయట్లేదు, కేక్ కటింగ్ చేయట్లేదు. అమ్మాయిలందరికీ ఫ్లవర్స్ అంటే ఇష్టం కదా, నాకు కొంచెం ఎక్కువ ఇష్టం.
ఊడిపోతుంది. ఫామ్ నేను కేక్ కట్ చేసేదాకా నేను ఇది డెకరేషన్ ఉంటుందో పోద్దో. గైస్ హ్యాపీ బర్త్డే టు మీ. ఈరోజు నాకు నేను ఒక 100 టైమ్స్ చెప్పుకుంటా హ్యాపీ బర్త్డే టు మీ. అందరూ చెప్పిండ్రు ఈరోజు మొత్తం నాకు మెసేజ్కి రిప్లై చేయడానికి, ఇన్స్టా స్టోరీస్లో వాళ్ళని రీమెన్షన్ చేయడానికి దీనికే అయిపోయింది డే మొత్తం అసలు. సారీ గైస్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మా చెల్లి అంటే నా సబ్ జూనియర్ డిగ్రీలో, అక్కడ నుంచి ఇంకా తను నాకు చాలా క్లోజ్ అనమాట, క్లోజ్ టు మై హార్ట్. తను వచ్చింది ఇప్పుడు దీంట్లో. సాయిరామ్ 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 ఊడిపోతుంది. ఓకే, మార్నింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ సెట్ చేపిస్తాను. నేను ఇటు భయం అవుతుంది కానీ ఇట్స్ ఓకే. ఇప్పుడు ఇక్కడ అయిపోయిన తర్వాత అట్లా ఉంటుంది మనతోని. ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ పోయి మళ్ళీ ఇంకో కేక్ కటింగ్ ఉంది, అది అయిపోవాలి. బా హెక్టిక్ డే ఈరోజు. ఓకే, హ్యాపీ బర్త్డే టు మీ. ఇప్పుడు మార్నింగ్ వచ్చినట్టు పక్క అందుతుంది. ఈరోజు అసలు మా మమ్మీతోనే సరిగ్గా మాట్లాడలేకపోయినా నేను. పాపం మా మమ్మీ ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తుందో నా కాల్స్ కోసం, మెసేజెస్ కోసం. నేను ఆల్రెడీ వేసుకున్నా, మళ్ళీ వచ్చేస్తుంది. అంటే నేను సెలబ్రేట్ చేపిస్తున్నా కదా అందుకే. గైస్ అది ఆమె బర్త్డే అప్పుడు నేను కొనలేక అట్లా చెప్తారా ఆయన కూడా? ఇట్లా అమ్మా, నేను ఇట్లనే ఇస్తాను. మరి ఇంకొక ఆమె రావాలి. ఆమె వచ్చిందమ్మా, రా నువ్వు పెట్టిపోతాను. సరే అక్క, నువ్వు ఎట్లుంటే అట్లా. ఫ్రెండ్స్ ఈరోజు నేను కర్రగత్తున్నాం ఫ్రెండ్స్. యాక్చువల్లీ తను బ్లాక్ ఉంటుంది ఫ్రెండ్స్, సేమ్ నేను యాక్చువల్లీ సేమ్ కలర్, కాకపోతే కొంచెం అట్లని కాదు కానీ ఎందుకు బాగా పౌడర్ అయినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకు. బెలూన్స్ పట్టుకోనికే స్టార్ట్ అయింది. అమ్మో దగ్గరకు, అంత దగ్గరికి అంజలి బెలూన్ పట్టుకో, మంచి పట్టుకో. సో ఒక బ్లాక్ ఒక వైట్ తీసుకుంటాను. సో నేను కర్రగా వస్తున్నాను మీరు అనుకోకండి, బేసిక్ అట్లే ఉంటా. ఎందుకంటే మా యాక్చువల్ కలర్ అది నాది మౌనిక సేమ్. హలో, సో మా విషయంలో కొంచెం తెల్ల ఉంటుంది కానీ మరి యావరేజ్ తను చాలా బిలో యావరేజ్. కరెక్ట్. వైట్ బ్యూటీ. గైస్ ఇదే కేక్ నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసింది. చోటీ చోటీ వాली కేక్. Our favorite. Love. She's love. Happy birthday to my Happy favorite. birthday. అక్క మాకు ఇట్లానే వస్తాయి మాట్లాడడానికి. ఇట్లా ఇట్లా అలిగించుకుంటా వాళ్ళు ఒకటి ఒకటి చేతిలో పెట్టుకుంటావా? ఏమైతుంది మరి ఏడ పెట్టుకొని ఏమైతుంది? స్ప్రే చేయకు. చాకంటే నువ్వు మన చాకుతోనే కట్ చేసుకోవచ్చు. చాకు రాలేదు కదండి దానికి విషయం. మన చాకుతోనే కట్ చేద్దాం. అబ్బా, అన్నిటికి ఎత్తింది. హ్యాపీ బర్త్డే టు మీ. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. ఫ్యాన్ కాదులే, లైట్ ఆఫ్ అయితే మా చేతి. హ్యాపీ బర్త్డే టు యు. కొట్ట 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 పైన కొట్టు కావాలంటే ఇట్లా. నైఫ్ ఇస్తా, కేక్ కట్ చేస్తా. ఏదో వచ్చింది, నేను ఇట్లా పట్టుకున్నా. ఏదో వచ్చింది, ఇట్లా ముట్టుకున్నానే. సరే ఇంకెక్కువనే అవుతుంది, తక్కువనే అవుతుంది.
కేక్ కట్ చేద్దాం. నువ్వు రా ఫ్రేమ్లోకి సరిగ్గా. నువ్వు మంచిగా కూర్చున్నావు బర్రే. యాక్చువల్లీ చూసారా ఇక్కడ మేమిద్దరం మ్యాచింగ్. తనునే ఇది వైట్, ఇందులో కూడా ఉంది ఆ కలర్. అయ్యో అనుకోకుండా ఓకే ఫైన్ థ్యాంక్ యూ. అయ్యో ఫ్రెండ్, అయ్యో ఫ్రెండ్స్ సారీ ఏమనుకోకండి, చాక్ రాలేదు దీని కట్ చేసి. ఇట్లా ఉంటది నా ఫ్రెండ్స్ తోని నాతోని ఇదే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అక్క. వెళ్ళిపోతున్నా. వద్దొద్దు. సో వీళ్ళు నాకన్నా దీన్ని పెట్టదాకా కూడా ఆగదు దీనికి. ఏం చేసినా అద్దె తిన్నది 7 ఇంకో హ్యాపీ హ్యాపీ బర్త్డే. బర్త్డే. గిఫ్ట్ మౌనికక్క విశాఖకి గిఫ్ట్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఆ గిఫ్ట్ ఏందో అడగండి మీరు ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ప్లీజ్ గిఫ్ట్ 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 కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేదాకా నేను ఆగా. మీరు ఫస్ట్ కామెంట్ చేయండి కామెంట్ బాక్స్ లో. గిఫ్ట్ ఇది మాత్రం కామెంట్ చేయండి బాక్స్ ఒక్క నిమిషం నేను మీకు వావ్ చాక్లెట్ అని మన చాక్లెట్ కట్ చేపించారు. ఇది మా వాళ్ళు. మళ్ళీ కట్ చేద్దాం. ఇది నా బెస్ట్ విషెస్ ఆవు విషెస్ ఆవు గ్రీటింగ్ కార్డ్. ఫస్ట్ ఇది వస్తుంది, ఏ లిటిల్ మ్యాజిక్ ఫర్ యూ అని. గిఫ్ట్ ఓపెన్ చేయకు ఇప్పుడే. గిఫ్ట్ లేదు గైస్, షో ఏం లేదు షో ఆఫ్ చేస్తుంది అంతే. గైస్ విష్తో విశేషాలు. బాయ్. అయ్యో బాయ్ అంటున్నావేంది? అదే కదా నా బ్లాగ్ వస్తుంది ఖరాబ్ చేసాను మిమ్మల్ని పిలుచుడు ఏందో కానీ. సారీ గైస్, నేను అప్పటికి అనుకుంటా పిల్లలు పిలవద్దు. నా బ్లాగ్ ఇట్లా అవుతుందని నాకు తెలుసు. నాది ఫ్రెండ్స్ నాది నీకు పెడతా పాటు హ్యాకదు తిను బాగుంటే ఒకసారి తిని చూడు. తిన్నా నేను అది. డ్రెస్ మీద ఆడింది. బర్త్డే నాది, నేను బయటికి పోవాలి. తింటుండ్రు, నాకు అర్థమైతలేదు ఎవరిది బర్త్డే అనేది. నాకు వద్దు, తర్వాత తింటా. అది అప్పటివరకు అయిపోతుంది. కూల్ ఏ మంచిగా వద్దు అది చాలు. బయట పానీపూరి తిందామా? నేను బయటకు పోతున్నా. కింద ఏంది కింద కింద ఎవరు లేరు. నేను వచ్చినా కదా వచ్చేటప్పుడు చూసిన. అందరు తీసుకెళ్ళి అబ్బా చాలే నాకు. చెప్పగలుగుతాం బాగా తింటే తలకాయ నొప్పి. సో గైస్ దిస్ ఈస్ ద ఈ బ్లాగ్ ఇంకా కంటిన్యూ చేస్తా, కానీ మాతో కాదు. వెళ్తా. సారీ, చాలా బీప్స్ పడతాయి, చాలా నా వల్ల కాదు ఇట్లాంటి వాళ్ళతో కూడా. ఆహా బట్ స్టిల్ వచ్చిందండి వయ్యారి. చెప్పు పన్నీర్ పన్నీర్ పన్నీరా కాదురా. పేరు మొత్తం పూని చేసినారు, విష్మైత. నెక్స్ట్ బ్రదర్స్ కమ్ కొలీగ్స్ కమ్ ఫ్రెండ్స్ వాళ్ళు రెస్టారెంట్కి వెళ్ళినాము, అందరము అక్కడ కేక్ కట్ చేసినాము, సెలబ్రేట్ చేసుకున్నాను, అయిపోయింది. నెక్స్ట్ పక్కన హాస్టల్లో మా చెల్లి ఉంటుంది, తన దగ్గరికి వెళ్ళిన, అక్కడ కేక్ కటింగ్ అయిపోయింది. అండ్ ఈ బర్త్డే ఎంత స్పెషల్ చేసిన అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ లవ్ యూ ఆల్. చాలా ఎంజాయ్ చేసిన ఈ బర్త్డే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్.